హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి లైఫ్ స్టైల్. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వీడియో అండి ఇది. మా కమ్యూనిటీలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేశారు ఏంటో అన్నది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ స్టార్టింగ్ ఈ వీడియో స్టేజ్ అది చేస్తున్నారండి, స్కై లైట్స్ డీజే అది పెడుతున్నారు. అదే వీడియో అది తీస్తూ సరౌండింగ్స్ అంతా క్లైమేట్ అది బాగుందని తీస్తున్నాను అనమాట. భగభగమండి సూర్యుడు. ఇది మా పక్కన కమ్యూనిటీ అండి. అది వ్యూ అది బాగుందని తీస్తున్నాను. ఎవ్రీడే షార్ట్స్ అప్లోడ్ చేస్తూ ఉంటానండి, చూసి జస్ట్ లైక్ ఇవ్వండి. ఇక బాస్కెట్బాల్ దగ్గరేనండి స్టేజ్ అదంతా, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి స్టేజ్ అదంతా చేసింది. ఇంకా స్టేజ్ అది అయిపోయాక అదంతా ప్రిపేర్ చేయటం అయిపోయినాక ఇంకా చైర్స్ అదంతా వేస్తున్నారు. ఇప్పుడిప్పుడే అప్పుడే అనమాట అందరూ ఒక్కొక్కరు పేరెంట్స్ అందరూ కమ్యూనిటీలో ఉండే వాళ్ళు అందరూ వస్తున్నారు. అదే షార్ట్స్ తీసి అప్లోడ్ చేశాను, కంపల్సరీగా చూడండి. ఎవ్రీడే కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. జస్ట్ చూసి ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ జ్యోతి లైఫ్ స్టైల్. అదిగోండి పిల్లలందరూ ఆల్రెడీ వచ్చి కింద అటు ఇటు తిరుగుతున్నారు. నైట్ పూట నైట్ వ్యూ చాలా బాగుంటుందండి. అది లైటింగ్స్ పెడితే ఇంకా బాగుంటుంది అనమాట. లైటింగ్స్ అది పెట్టినాక ఇంకా లుక్ అనేది చాలా బాగుంటుంది అసలు. అది కూడా సరౌండింగ్స్ అంతా నైట్ కదా, నైట్ వ్యూ చాలా బాగుంటుందని అంతా ఒకసారి వీడియో అలా తీస్తున్నాను అనమాట. లైటింగ్స్తో అంతా బాగుంటుంది చక్కగా. అందరూ బాల్కనీస్లో లైటింగ్స్ అవి పెట్టుకున్నారు, దియాస్ లైటింగ్స్ అంతా బాగుందిలే అని ఒకసారి అట్లా ఒక రౌండ్ వేసి తీసాను అనమాట. అది జూమ్ చేసి తీస్తున్నాను, అందుకని ఇట్లా ఉందన్నమాట. మామూలుగా లేదండి, మా కమ్యూనిటీలో సెలబ్రేషన్స్ బాగా చేశారు. ముందు మీకు వస్తాయి. యాక్చువల్గా వీడియో అప్లోడ్ చేయటం లేట్ అయిందండి, నా ఫోను కొంచెం బాగాలేదన్నమాట. అందుకని రిపేర్ అది చేయించుకొని వీడియోస్ అప్లోడ్ చేయటం లేట్ అయింది. స్టార్ట్ అవుతున్నాయండి ప్రోగ్రామ్స్. అదిగోండి స్కై లైట్స్ పిల్లలు అందరూ వేస్తున్నారండి. యాక్చువల్గా కిడ్స్ ప్రోగ్రామ్స్ అప్లోడ్ చేస్తే కొంచెం గైడ్లైన్స్ అవి ఒప్పుకోవు యూట్యూబ్ అని అంటున్నారు. మేబీ నాకు అంత ఐడియా లేదు, అందుకే నేను పిల్లలవి అప్లోడ్ చేయడం లేదండి. పెద్దవాళ్ళు డ్యాన్స్లు అవి వేశారు, అవి మాత్రమే నేను అప్లోడ్ చేస్తున్నాను. ఇక ఒక్కొక్కళ్ళు వస్తున్నారనమాట. మాకు స్టాల్స్ కూడా పెట్టారండి. అసలు ఇంక ఇట్లాంటి సెలబ్రేషన్స్ అప్పుడు ఇంక అందరూ కిందే టిఫిన్స్ అయితే టిఫిన్స్, స్నాక్స్ అయితే స్నాక్స్, ఏవైతే అవి ఇంక కిందే అయిపోతుంది అనమాట. ఇంకా అందరూ ఫ్యామిలీ అంతా కింద ఎంజాయ్ చేస్తూ కిందే ఫినిష్ చేసేస్తారు డిన్నరు. అది స్టాల్స్ అవి పెడుతున్నారు, కింద స్టార్ట్ చేస్తున్నట్లున్నారు. అదే ఒక్కసారి మీకు చూపిద్దామని వీడియో తీశాను. జస్ట్ కింద స్టార్ట్ అవుతున్నాయని అనౌన్స్మెంట్ అయ్యి ఇస్తున్నారండి. నేను ఇంక వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, అదే ఆ వాయిస్ నేను కట్ చేశాను. డీజే అదిగోండి స్కై లైట్స్ బాగుంది, చక్కగా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు చక్కగా. ఇదిగోండి పెద్దవాళ్ళు డ్యాన్స్లు అది వేస్తున్నారనమాట. లేడీసు అందరికీ అండి, చిన్న లేదు పెద్ద లేదు, అందరూ చక్కగా బాగా ఎంజాయ్ చేశారు. డ్యాన్స్లు అవి వేస్తున్నారు.
సాంగ్ అది యూట్యూబ్లో పెడితే మనకి గైడ్లైన్స్ ఒప్పుకోవు, కాపీరైట్స్ వస్తాయని నేను ఇంక సాంగ్ అది పెట్టలేదండి. దీంట్లో ఏ సాంగ్స్ పుష్ప 2లో ఉంది కదా కిసక్ కిసక్ సాంగ్, ఆ సాంగ్కి ఇంకా 4-5 సాంగ్స్కి ఏ వెన్నెలే ఆ సాంగ్ ఉంది కదండి, దానికి ఇంకా 2-4-5 సాంగ్స్కి ఏమో మిక్సింగ్ డ్యాన్స్ వేస్తున్నారు. ఆ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను. సెలబ్రేషన్స్ బాగా జరిగాయండి మా కమ్యూనిటీలో. మీకు ఎవరికన్నా చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నానండి. మీకు ఎవరికన్నా 2 BHK ఆర్ 3 BHK మీకు ఎవరికన్నా కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మా కమ్యూనిటీలో అవైలబుల్గా ఉన్నాయి. యాక్చువల్గా నేను ఎందుకు మీకు ఇట్లా చెప్తున్నాను అంటే మాకు హౌస్ కావాలి అనుకున్నప్పుడు మేము కొంచెం ఇబ్బంది పడ్డాము. మాకు కావాల్సినట్టు దొరకక ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందేమోనని నేను కొంచెం ఇన్ఫర్మేషన్గా ఉంటుందని మీకు చెప్తున్నాను. మీకు ఎవరికన్నా కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. యాక్చువల్లీ సేల్స్ కూడా ఉన్నాయండి. సేల్స్కి ఉన్నాయి, రెంట్కి ఉన్నాయి, 2 ఉన్నాయి. మీకు ఏది కావాలంటే అది మీరు చూస్ చేసుకోవచ్చు. 3 BHK ఉన్నట్టుందండి సేల్కి 3 BHK ఉన్నట్టుంది. నేను చూశాను, మళ్ళీ ఇంకొకసారి చూసి మీకు ఇన్ఫర్మేషన్ అనేది నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. ఇది యాక్చువల్గా పార్ట్ 1 అండి, ఇంకా పార్ట్ 2 కూడా ఉంది. నేను అప్లోడ్ చేస్తాను ఇంకొక 2 డేస్లో. యాక్చువల్గా ఈ వీడియో అప్లోడ్ చేయడమే కొంచెం లేట్ అయింది. మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎప్పటి నుంచో ఇద్దాం అనుకుంటున్నాను, చెప్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా నేను మర్చిపోతున్నాను. అదే మీకు ఈ వీడియోలో షేర్ చేద్దామని చేస్తున్నాను. మా నార్సింగ్ అండి మా ఏరియా. మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను అనమాట. ఇది మాది మొత్తం 12 ఫ్లోర్స్ అండి. 2 BHK 3 BHK 2 అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఎవరికి ఏది కావాలంటే అది మీకు చెప్తాను, దాని గురించి ఇన్ఫర్మేషన్ అనేది. డ్యాన్స్లు అది వేస్తున్నారు కదా, అదే వీడియో తీస్తున్నాను. యాక్చువల్గా దీని ఆపోజిట్లోనే మా ఫ్లాట్ అనమాట, అందుకని పైనుంచి అన్ని వీడియో తీసాను. అది అయిపోయిందండి. డ్యాన్స్ లేట్ అయిపోయింది. లేడీస్ ఫొటోస్ అవి దిగుతున్నారనమాట. నెక్స్ట్ ఇంకొక బ్యాచ్ కూడా ఉందండి, ఆ బ్యాచ్ కూడా డ్యాన్స్ వేస్తారు. వాళ్ళు కూడా లేడీస్ అనమాట. జెంట్స్ ఎవరు వేయలేదండి, అందరూ మన లేడీసే వేశారు. అంతే, లేడీసే ఎక్కువ బాగా వేస్తారు ఎక్కడైనా. జెంట్స్ కొంచెం షై ఫీల్ అవుతారు అన్నది నా ఫీలింగు. కోర్స్ అందరూ అట్లా ఉండరులేండి, కానీ అదిగోండి ఇంకో బ్యాచ్ వచ్చింది. ఆ ఫ్రంట్ కిడ్స్ని కంట్రోల్ చేయటం మామూలుగా కాదండి. ఒక సైడ్ నుంచి ఇంకొక కిడ్ తీస్తుంటే ఇంకొక కిడ్ని పక్కకు లాగుతుంటే ఇంకొక కిడ్ని ఇంకొక సైడ్ నుంచి వచ్చి ఇంకొక కిడ్డు. పాపం వాళ్ళు వేసే వాళ్ళకి ఇబ్బంది అయింది, అప్పటికి పక్కకు తీసారులేండి. అదిగోండి చూడండి, అది వీళ్ళు కూడా 4-5 సాంగ్స్ దాకా వేశారండి. బాగా వేశారు. ఫస్ట్ టైం వేసిన లేడీస్ ఈ లేడీస్ ఈ ఫస్ట్ టైం వేసిన బ్యాచ్ ఈ బ్యాచ్ బాగా వేశారు. ఇంకా పిల్లలు కూడా పార్టిసిపేట్ చేశారండి. యాక్చువల్గా నేను ఆ వీడియోస్ పెట్టడం లేదు, ఎందుకంటే మేబీ గైడ్లైన్స్కి కొంచెం ప్రాబ్లం అదే అవుతుందని. కిడ్స్ ప్రోగ్రామ్స్ కిడ్స్కి సంబంధించినవి అప్లోడ్ చేయకపోవటమే మంచిదని కొంతమంది అన్నారు. అందుకని ఎందుకు వచ్చిందిలే అని, యాక్చువల్గా మనకి మోనిటైజ్ చేసినప్పుడు ప్రాబ్లం అవుతుందంట. అందుకే నేను కిడ్స్కి సంబంధించిన ఏమీ అప్లోడ్ చేయనండి. యాక్చువల్గా 2 వీడియోస్ ఏమో అప్లోడ్ చేశాను, షార్ట్స్. అవి ఎందుకు వచ్చిందిలే అని నాకు కొంచెం డౌట్గా ఉండే, ఇంకా 2 వీడియోస్ కూడా డిలీట్ చేసేసాను. ఈ కిడ్స్ ఈ మధ్యలో వస్తున్నారు, అది చూడండి. ఇదిగోండి వీళ్ళు ఇంక డాన్సింగ్ అది వేస్తున్నారు. అదిగోండి ఆవిడ యాంకరింగ్ చేస్తుందనమాట. ఆ మేడం వచ్చి ఇంకా అందరినీ కిడ్స్ అందరినీ క్లియర్ చేస్తున్నారు, సైడ్కి క్లియర్ చేస్తున్నారనమాట.
కిడ్స్ ఈ లేడీసు, కిడ్స్ అందరూ బాగా పెర్ఫార్మ్ చేశారండి. బావుంది. సెలబ్రేషన్స్ అవి బాగా జరిగాయి. కరెక్ట్‌గా 12కి సెలబ్రేషన్స్ అసలు మామూలుగా జరగలేదు. ఇంక ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఇంకొక 2, 3 ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఈ బ్యాచ్ కాకుండా. ఇంక అది అయిపోగానే అందరూ ఇంకా స్టాల్స్ దగ్గరికి వెళ్ళిపోయారండి. స్టాల్స్ అది పెట్టారని చెప్పాను కదా నేను. అదిగోండి స్కై లైట్స్ చూడండి సూపర్‌గా ఉన్నాయి. మధ్య మధ్యలో ఈ స్మోక్ కూడా వదులుతూ ఆ డాన్స్ బాగా సెట్ అయిందనమాట. వాళ్ళు వేసే సాంగ్‌కి, ఆ స్మోక్‌కి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. చూసిన వాళ్ళు ఒక్క లైక్ ఇవ్వండి ప్లీజ్. మాకు కొంచెం బూస్టింగ్‌గా ఉంటదనమాట. కమ్యూనిటీలో యాక్చువల్‌గా చిన్న చిన్న సెలబ్రేషన్స్ ఎప్పుడు చేస్తూనే ఉంటారండి. మాకు గణేష సెలబ్రేషన్స్, శ్రీరామనవమి సెలబ్రేషన్స్, దెన్ నవరాత్రి సెలబ్రేషన్స్ బాగా చేస్తారండి మా కమ్యూనిటీలో. చక్కగా అందరం కలిసి ఆ పూజలు అవి చేసుకుంటూ లాస్ట్ డే అప్పుడు లంచ్ అది ఆర్డర్ ఇస్తాము. అందరం ఫ్యామిలీకి ఇంతని వేసుకొని బాగుంటుంది. సెలబ్రేషన్స్ అవి బాగా జరుగుతాయండి. యాక్చువల్‌గా పిల్లలివి కూడా మధ్య మధ్యలో వేశారండి డాన్సులు. నేను మీకు అప్లోడ్ చేయడం లేదు అవి. పిల్లలవి గైడ్‌లైన్స్ ఏమైనా వస్తాయేమోనని. ఇంక వీళ్ళ డాన్స్ ప్రోగ్రామ్స్ వీళ్ళ డాన్స్‌లు ఎక్కువసేపే ఈ బ్యాచ్ ఎక్కువసేపు వేశారండి. ఎన్నో సాంగ్స్‌కి వేశారు మిక్సింగ్. ఇదిగోండి అయిపోయిందనమాట. ఇక గ్రూప్‌కి ఫోటో అది దిగుతున్నారు. అయిపోయింది. నెక్స్ట్ బ్యాచ్ ఏదో వస్తుందని చెప్తున్నట్టున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పార్ట్ 2 కూడా ఉంది. ప్లీజ్ ఫాలో